కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. ఆయన చిన్న చిన్న పనిష్మెంట్స్ కూడా మనము అర్థం తెలియదు మనకు. ఇలాగే చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అదే చెప్పాను కదా, లైన్లో వస్తుంటే నేను కూడా స్వామిని చూడాలి, వీలు పడలేదు, దూసుకొచ్చానని. ఆ సాయంత్రం ఏమైందంటే, స్వామి ఈ ప్రేమ గురించి మాట్లాడుతూ జలసీ రావడం కొద్దిగా సహజమే, కానీ దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం, చాలా అవసరము, ఇది మనిషిని నాశనం చేసేస్తుంది అని స్పీచ్ ఇస్తుంటే, ప్రేమలో ఉన్నప్పుడు బుర్ర పనిచేయదండి, మనసే పనిచేస్తుంది. స్వామి నిలబడి మాట్లాడుతూ నేను కాళ్ళ దగ్గరే ఉన్నాను, కాళ్ళు పట్టుకుని ఉన్నాను. స్వామి 2 పాదాలు ఇలా ఉన్నాయి కదా, స్వామి ఒక్క పాదం ఇలా లేపారు. లేపితే ఎవరో చెప్పినట్టు అట్లాంటి పనులు నేను సహజంగా చేయను. ఏమైందో ఏమో, నాకు 2-3 వేళ్ళు కిందికి వెళ్ళినాయి. వెళ్తే స్వామి మళ్ళీ కాలు పెట్టేశారు. ఇలా నా వేళ్ళు స్వామి పాదాల కింద ఉన్నాయి. నాకు గుర్తుండి ఆ స్పీచ్, ఆ రోజుల్లో స్పీచ్ కనీసం అంటే 45 మినిట్స్ ఇచ్చేవారు స్వామి. ఇంకా నెక్స్ట్ 20 మినిట్స్ స్వామి ఆ కాలు పెట్టి నా వేళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేయడం మొదలెట్టేశారు. కొంచెం వస్తారు స్టార్టింగ్లో, భరించగలిగాను. ఇంకొంచెం ప్రెషర్ పెంచారు, ఇంకా భరించాను. ఇంకా పెంచుతూ పోతున్నారు. ఎన్నో కొండలు నా వేళ్ల మీద వచ్చేసినట్టు, విపరీతమైన భరించలేనంత పెయిన్. ఈ పెయిన్తో సహజంగా కేకలేసి గంతులేసి చెయ్యి లాగించేసేయాలి, కానీ లాగుతుంటే రావట్లేదు చెయ్యి. అదేదో మషిన్లో ఫిక్స్ అయిపోయినట్టు, అక్కడ పెద్ద క్రష్ అయిపోతున్నట్టు ఫీలింగ్, విపరీతమైన పెయిన్. అడవలేను. స్వామి స్పీచ్ ఇస్తున్నారు, నాకు మత్తు వచ్చేస్తుంది, శరీరం అంతా ఒక విధంగా అయిపోయింది, తేలిగా అయిపోతున్నాను. ఇంకా ఈరోజు ఈ వేళ్ళే కాదు, నేను కూడా అయిపోతానేమో అనుకున్నాను. ఇది ఒత్తుతూ పోతున్నారు, ప్రెస్ చేస్తున్నారు. పక్కన చూస్తే పక్కన రఘునాథ్ శర్మ, అతను ఆ రోజుల్లో నాకు చాలా అంటే సేమ్ బ్యాచ్ కదా, ఇవన్నీ పక్కనే నాకు బాగా గుర్తుంది. పక్కన చూస్తే రఘునాథ్ శర్మ స్వామి వైపు చూస్తున్నారు, ఇటు చూస్తే ధనరాజ్ స్వామి వైపు చూస్తున్నారు. అతనికి తెలుగు వచ్చేది కాదు, కానీ అయినా కానీ వింటున్నాడు. ఏం అర్థమైంది. నాకు మాత్రం వస్తూ పోతూ ప్రాణం ఉంది. ఇతను తెలుగుడు, ఇతను వింటున్నాడు, కానీ గోపికల ప్రేమ, మానవుల ప్రేమ, ఇవన్నీ ఏం అర్థం అవట్లేదు నాకు. ఎంతో పెద్ద స్పీచ్, కానీ అతను నా కోసం చెప్పడం లేదేమో, ఇక్కడ చేస్తున్నాడు ఏదో. పైన నేను మొక్కున, స్వామి సారీ, ఇంకోసారి పొరపాటు చేయను, ఇంకోసారి ఆర్గ్యుమెంట్స్ చేయను, ఇంకోసారి గొడవలు పెట్టుకోను, ఇవన్నీ మొక్కుంటున్నా. సారీ స్వామి, ఇంకా ఇప్పుడు ఏమైనా కానీ నేను బ్రతుకుంటే కదా చూసుకున్నాను. ఇంకా స్వామి ప్లీజ్ స్వామి అని పుల్ చేసేద్దాం అనుకున్నా. పుల్ చేస్తున్నా, అప్పటికి అవ్వట్లేదు. స్వామిని గట్టిగా అరిచేయాలి అనుకుని నోటి వరకు వచ్చింది. లాస్ట్ ఇప్పుడైతే అరిచేస్తాను అనుకున్న టైంలో టక్కని స్వామి కాలు తీసేశారు. చూశాను ఫస్ట్, ఏమన్నా క్రష్ అయిపోయిందా, ఏమీ కాలేదు, నీలంగా ఏం కాలేదు, కానీ చాలా నేను
స్కూల్లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేశానండి. వేళ్ళు చాలా గట్టిగా ఉండాలి నాకు సహజంగా. ఓకే, నాకే అట్లా అనిపించిందంటే కొద్దిగా మామూలు వేళ్ళు ఇంకేమైపోయి ఉండాలి. ఇది చాలా రోజులు గడిచిపోయింది. ఒకసారి నేను చెన్నై నుంచి హైదరాబాద్ సెకండ్ ఏసీలో వస్తున్నాను. వెన్స్డే థర్స్డే అనుకుంటా. ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. ఏదో కంపెనీ స్పాన్సర్ చేసింది. ట్రైనింగ్ నుంచి వస్తున్నాను. చాలా ఏళ్ళ కాలేజ్ వదిలేసిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఒకతను కొంచెం గడ్డం పెట్టుకుని ఉన్నాడు, పెద్ద జుల్పాలు, లాంగ్ హెయిర్, 4-5 బుక్కులు పెట్టుకుని ఉన్నాడు. ఒక అతను కేర్ఫుల్గా గమనిస్తే ఇతను ఏదో చాలా పెద్ద పరిశోధన, చాలా పెద్ద రీసెర్చ్ చేస్తున్నట్టు అనిపించింది. ల్యాప్టాప్లో అది బ్యాటరీ అయిపోయింది, ఛార్జర్ లేదు. సరే ఏమని చేద్దాం అనుకొని ఈయన బుక్ ఒకసారి తీసుకుందామని, సార్ క్యాన్ ఐ బోరో ఏ బుక్ అన్నాను. టేక్ ఇట్ అన్నాడు. ఆ బుక్ చూస్తే ఏం ఎక్కువ అర్థం కాలేదు, కానీ తెలిసింది ఏంటంటే 4-5 బుక్కుల్లో ఇది తిబ్బెత్, హిమాలయ ఆ ప్రాంతంలో మెడిసిన్ గురించి ఏదో ఉండింది. నేను చివరికి అడిగాను, యూ మస్ట్ బి డూయింగ్ అ రీసెర్చ్ ఆన్ ఆర్ సంథింగ్ అంటే కదా, కైండ్ ఆఫ్ అనేసి చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడలేదు. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, అది ఆల్టర్నేట్ మెడిసిన్ అండ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు ఆయుర్వేద అండ్ టిబెటన్, అదేదో పేరు చెప్పాడు. నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. కానీ చెప్తూ కామన్లీ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఋషులు మునులు దే డోంట్ గో టు ది డాక్టర్స్. అక్కడ చాలా రెమెడీస్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సైనస్ క్యూర్ చేయడానికి ఒక మెడిసిన్ చూపిస్తాను చూడండి అనేసి నా షేక్ హ్యాండ్ ఇమ్మన్నారు. షేక్ హ్యాండ్ తీసుకొని నా చేయి పట్టుకొని కొన్ని ఫింగర్స్ పట్టుకొని ఒక్కసారి ఒత్తారు. అట్లా ఒత్తేసుకొని ఎగురు గంతేశాను అక్కడ. అయ్యి బాబోయ్ అని వచ్చేసరికి పక్క క్యాబిన్ వాళ్ళు చూశారు ఏమైందని. ఏంటంటే ఇంత పెయిన్ అయిపోయిందంట కదా. ఈ పెయిన్ కొద్దిసేపు కంటిన్యూస్గా ఇచ్చినట్టయితే సైనస్ పర్మనెంట్గా క్యూర్ అవ్వచ్చు. ఇప్పుడు స్వామి అలా ఒత్తారా? ఆ మెడిసిన్ క్రియేట్ చేసి ఇచ్చారా? నీ ముక్కు బాగానే ఉంది కదరా, ఇప్పుడు బాగా అయిపోతుందిలే, స్వామి 2 వేళ్ళు పట్టి నా ముక్కు ఇలా పట్టుకొని బాగా అయిపోతుందిలే అని నన్ను తాకారా? లేకపోతే ఆయన మాట వాక్తో బాగైపోయిందా? వి నెవర్ నో. సో ద మెనీ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ బృందావన్. చెప్పుకుంటూ పోతే దిస్ నో ఎండ్ టు ఇట్. బట్ ఆల్ సెడ్ అండ్ ఇదంతా లీలలో వన్ థింగ్ ఈజ్ కామన్, ఆయన ప్రేమ. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, నాలాంటి వ్యక్తి మీద ఇంత టైం ఎందుకు వేస్ట్ చేశారా అని. ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ ఫ్యామిలీ, ఆర్డినరీ స్టూడెంట్, 2 times చెప్పడం జరిగింది, యు ఆర్ ఎ గుడ్ బాయ్. కానీ ఏం గుడ్డు నాకైతే ఇప్పుడు కనిపించలేదు. కానీ హీ బొడట పెట్టాడు కొద్దిగా. ఇప్పుడు నా ప్రాణం ఇలాగ ఉందంటే, నేను ఒక మనిషి కొద్దిగా నా మనిషిలాగా ఉన్నానంటే ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్, అదర్వైజ్ వాజ్ నథింగ్. నేను స్వామి ముందు 4 స్పీచెస్ ఇచ్చాను. ఒకటి త్రయ బృందావనంలో జరిగింది. ఫస్ట్ స్పీచ్ ఇమ్మని చెప్పేసరికి చూడండి, అందరూ, నేను ఇది పుట్టపర్తిలో ఒకలాగా ఉంటుంది, అందరు సైలెంట్గా సీరియస్గా ఉంటారు. బృందావనంలో అందరు చేతులు ఎత్తడం మొదలెట్టారు. అందరినీ చూసి నేను చేయెత్తాను. నాకేమనిపించిందంటే ఈ ఛాన్స్ మళ్ళీ నేను కూడా చెప్పుకోవచ్చు, స్వామి పక్కనే నిలబడి మాట్లాడని చెప్పుకోవచ్చు నేను కూడా. ఓకే, ఏం మాట్లాడిన ఎవరు పట్టింది లేదు అనుకో, నేను చెవుడు చేస్తాను. స్వామి టైరో రే. నేను కూడా చేతిని చూసి నువ్వు మాట్లాడరా అన్నారు. నేను నిలబడి మాటలు మొదలెట్టాను. స్వామి చాలా డిసిప్లిన్డ్, నేను సర్టిఫికేట్ ఇస్తున్నా, స్వామి చాలా డిసిప్లిన్డ్, అది చూసి మనం కూడా నేర్చుకోవాలి. పిచ్చి మాటలన్నీ. స్వామి దగ్గరికి రావాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్నాటి గోపికలు కూడా గోపికల్లాగా, ఇంకా వానరులాగా మాకు కూడా స్వామికి దగ్గర కావాలని కోరిక ఉంది. అంటే నేను ఎఫెక్టివ్గా ఏం చెప్పానంటే, ఈరోజు స్టూడెంట్సే ఆ రోజు గోపికలు ఇంకా వానరులు అని చెప్పేశాను నేను. స్వామి ఆగు అని చెప్పినారు స్వామి. ఇదే పుట్టపర్తి భాషలో చెప్పడం జరిగింది స్వామి. నేను చెప్తున్నా, మీరు గోపికలు వానరులు అని చెప్తేనేమరా అన్నా స్వామి. లేదు స్వామి, మరి వాళ్ళు చెప్పింది నువ్వు, ఇది టిపికల్ రాయలసీమ.
సరే చెప్పు అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఏంటంటే నువ్వు ఏదో వాగుతున్నావు వాగు నేను చెప్పానని చెప్పొద్దని. ఫైన్. సో స్పీచ్ చాలా అసహ్యంగా చాలా చెడగొట్టేశాను ఆ స్పీచ్. మళ్ళీ అదే సేమ్ రాత్రి స్వామి యాక్చువల్ దాంట్లో లెటర్లు రాసింది, స్వామి ఐ స్పోక్ ఆల్ రబ్బిష్, ఇట్ వాజ్ సో స్టూపిడ్ అండ్ మ్యాడ్ ఆఫ్ మీ టు స్పీక్ లైక్ దట్ అని రాశాను. ఇట్ వాజ్ ఆల్ టోటలీ మ్యాడ్ నాన్ సెన్స్ దట్ ఐ స్పోక్, ప్లీజ్ ఫర్ గివ్ మీ, యూ గివ్ మీ వండర్ఫుల్ ఛాన్స్ అంతా రాశాను. ఇప్పుడు గుర్తులేదు కానీ ఈ వర్డ్స్ మాత్రం ఉన్నాయి. ఆ లెటర్ తీసుకొని స్వామికి ఇవ్వడం వెళ్తే స్వామి వచ్చి కొంతసేపు ఇలా చూశారు. స్వామి కూడా నవ్వారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడాను నిన్న, సారీ అని రాసావా? అవును స్వామి. స్వామి బుగ్గు మీద ఒకసారి కొట్టి ఆ లెటర్ తీసుకొని వెళ్ళిపోయారు. క్షమించేశారండి. ఈ ఫర్ గివ్. దాని తర్వాత ఒక వారం తర్వాత ఇంకో స్పీచ్ ఇమ్మన్నారు. నేను పుట్టపర్తి ఎలా జాయిన్ అయ్యాను దాని గురించి చిన్నగా మాట్లాడాను. ఆ స్పీచ్లో ఏ గ్రామటికల్ మిస్టేక్స్ లేవు, అంటే జస్ట్ నరేటివ్ ఏ జరిగిందని మాట్లాడాను. ఆ స్పీచ్ బాగానే వచ్చింది. కానీ స్పీచ్ ఇచ్చే ముందు స్వామి పిలిచి మాట్లాడతావా, మాట్లాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అన్నారు స్వామి. ఆ లెటర్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడదని. సరే స్వామి స్పీచ్ బాగా వచ్చేసింది. దాని తర్వాత కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. ఆడిటోరియంలో స్వామి పక్కన నిలబడి మాట్లాడిన స్పీచ్లు ఇచ్చినవి. అది జరిగిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అన్న మాట నా మైండ్లో ఎంతవరకు దిగిపోయిందంటే, ఇప్పుడు నా ప్రొఫెషన్, నా వృత్తి మాట్లాడడం. నేను స్పీచ్లో ఇస్తుంటా. ఐఎమ్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ట్రైనర్. 70,000 పైగా మేనేజర్లకు నేను ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటాను. 350 కంపెనీలు పైగా, టీసీఎస్, ఆరకిల్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, జీ, డెలాయిట్, గ్రాన్యూల్స్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గతి కార్గో, మైక్రోసాఫ్ట్, టాప్ లైన్ కంపెనీస్ అన్నిటికీ నేను అన్ని సెక్టర్స్లో ట్రైనింగ్, మేనేజర్ క్యాడర్లో మేనేజర్ లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నేను ఇస్తుంటాను. నేను మాట్లాడిన దానికి నేను ఏమేమి మాట్లాడుతున్నా నోట్స్లు తీసుకుంటుంటారు ఇప్పటివరకు. ఒక టైంలో నేను అసలు నా కెరీరే ఉండదనుకున్నాను. ఎవరైతే అందరు నా లైఫ్లో ముందుకు వెళ్ళిపోయారో వాళ్ళు, స్వామి విచిత్రం ఎట్లాంటిదంటే, ఎవరినైతే చూసి నేను లైఫ్లో వీళ్ళు నాకన్నా ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు నాకన్నా గొప్ప వాళ్ళు అనుకున్నారు, వాళ్ళే నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూర్చొని నోట్స్ తీసుకున్న సందర్భాలు కూడా వచ్చేసాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడదన్నారు. దాని తర్వాత నాకు గుర్తుండి నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. ప్రతి స్పీచ్ తర్వాత, ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత నాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. దాంట్లో వెరీ హై రేటింగ్, ఎక్సలెంట్ రేటింగ్. పిచ్చి పిచ్చిగా ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటా, మాట్లాడనివ్వలేదు స్వామి. కృష్ణ